ఇక మూడవ రాశి అయినటువంటి మిథున రాశి యొక్క ఫలితాంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మిథున రాశి వారికి ఉగాది నుండి జూన్ 1, 2026 వరకు 1వ స్థానంలో ఉండడం వల్ల వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మికంగా ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరి విషయాల్లో కూడా మధ్యలో వెళ్లకుండా ఉండడం అనేటటువంటిది మంచిది. ఎందుకంటే ఏదైనా సంతకాలు, షూరిటీ సంతకాలు చేయడం కానీ అలాంటి విషయాల్లో వెళ్లకుండా ఉండడం అనేటటువంటిది ఎంతైనా మంచిది. వీరికి చెప్పుకోదగ్గ సూచన. అలాగే గౌరవ మర్యాదలకు కొంత భంగం వాటిల్లకుండా జాగ్రత్త వహించాలి. ఇక 2/6/2026 నుండి 30/10/2026 వరకు, తిరిగి 25/1/2027 నుండి సంవత్సరాంతం వరకు కూడా కర్కాటక రాశిలో ఉండడం వల్ల, 2వ స్థానంలో ఉండడం వల్ల ఇది సానుకూలమైనటువంటి సమయము. ధర్మకార్యాలు నిర్వహిస్తారు, దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబంలో సౌఖ్యకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే గృహ నిర్మాణ అవకాశాలు ఉంటాయి. ఇక వీరికి శని 10వ స్థానంలో ఉండడం వల్ల ఇతరుల వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే వృత్తి వ్యాపారాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. మీరు మనోధైర్యంతో వాటిని ఎదుర్కొని ముందుకు తీసుకెళ్ళగలగాలి. అదేవిధంగా ఈ సంవత్సరం వీరు శనిగ్రహం యొక్క జపం చేసుకోవడం కానీ, లేదా శనివారం రోజు వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో అభిషేకం చేయించడం, ఏదైనా ప్రసాదం పంచడం అనేటటువంటిది చెప్పుకోదగ్గ సూచన.